మరణాత ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును మన రక్షకుడును త్వరలో మహిమ మేఘాసీనుడ రానయ్యున్న క్రీస్తు యేసు ప్రభు దివ్యనామమున కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా తోడయుండును గాక. ఆమెన్. ఈ సమయంలో మనం 3 ఇల్లులను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇండ్లు. మొదటి ఇల్లు బూసి ఇల్లు, రెండవ ఇల్లు ఏసీ ఇల్లు లేక బూజు ఇల్లు, మూడవ ఇల్లు యేసు ఇల్లు లేక యేసయ్య ఇల్లు. మన హృదయమే ఒక ఇల్లు అని అనుకుంటే మన హృదయంలో సాతాను తలంపులకు మనం అవకాశం ఇస్తూ ఉన్నామా, లేక మన హృదయమును మనం బూజు పట్టించుకుంటూ ఉన్నామా, అంటే ఖాళీగా ఉంచుకుంటూ ఉన్నామా, దైవ తలంపు లేక చింతతో ఆవేదనతో ఆందోళనతో జీవిస్తూ ఉన్నామా, లేక మన హృదయంలో మనం యేసయ్యకు స్థానం ఇస్తూ ఉన్నామా? ఈ 3 ఇండ్లను గురించి మనం ధ్యానం చేసుకున్నటకు ప్రభువు బోధించిన ఉపమానమే మనకు ఆధారం. ఈ ఉపమానం మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుండి 45వ వచనం వరకు వ్రాయబడి ఉంటూ ఉన్నది. ఈ వాక్య భాగమును పఠించుకుని ధ్యానం చేసుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. పిల్లరా, కరోనా మొదటి విడత 2020వ సంవత్సరంలో మనం చూశాం. ఈ 2021వ సంవత్సరంలో కరోనా 2వ వేవ్ చూస్తూ ఉన్నాం. మొదటి వేవ్ కొంచెం మౌనముగా నమ్రతగా అది నిమ్మలంగా వెళ్ళిపోయినట్లు మనం భావించుకున్నాం. ఫిబ్రవరి మాసంలో ఆహా ఓహో అని మన ఆరోగ్య శాఖ వారు ఊపిరి పీల్చుకున్నారు. మార్చి నెలలో కరోనాపై మనం విజయం ప్రకటించుకున్నాం. మీ సంగతి ఇలా ఉందా, నేను వెళ్ళిపోయాను అనుకున్నారా అని అనుకున్న ఈ పిశాచి ఇంకా ముమ్మరంగా, ఇంకా భీకరంగా, ఇంకా వికృతంగా, ఇంకా క్రూరంగా మన దేశం మీదకి జొరబడి 2వ విడత బహు ఘోరమైన విపత్తును, బహు విపరీతమైన మరణములను, అమానుష్యమైన భయంకరమైన నష్టమును, అలాగే అకృత్యములు ఎన్నో మనం వినుటకు కూడా శక్తి లేనన్ని భయంకరమైన ఘోర ప్రమాదకరమైన పరిణామములు ఈ కరోనాని బట్టి మనం ఎదుర్కొన్నాం 2వ విడత. అలాగే సాతానుడు కూడా హృదయములో నుండి బయటకు వీడి వెళ్ళిపోయిన తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉండుటను బట్టి వాడు రెండవ పర్యాయం బహు భీకరముగా
బహు వికృతంగా, బహు దుష్టత్వముతో 7 దయ్యములను తీసుకుని వచ్చి జరబడుటను బట్టి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు వేదనకరమై ఉండును, బహు చెడ్డదై ఉండును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ కరోనా 2వ విడత వీడి వెళ్ళిపోయినా దాని జాడ మటుకు ఇంకా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యాధి బారిన పడిన వారు అనుభవిస్తూ ఉన్న బాధలు, వేదనలు వర్ణనాతీతం పిల్లరా. అవి బహు వేదనకరం. ఈ యొక్క పరిణామములు మనం దేవుని వాక్యములో మన హృదయ స్థితికి సరిపోల్చుకొని మనం ధ్యానం చేసుకుంటే ఎంత సబబుగా ఉండునో అనే సంగతి మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి కొందరు తెచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు. యేసు అతన్ని బాగు చేశాడు. అప్పుడు ఆ గుడ్డి, మూగవాడైన వ్యక్తి చూడటం, మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడి, ఈయన దావీదు కుమారుడేనా ఏమిటి అని చెప్పుకున్నారు. అయితే పరిసయ్యులు అది విన్నప్పుడు, దయ్యాల నాయకుడు బయల్జెబూలు సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు, కానీ మరెవరి మూలంగా కాదు అన్నారు. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో, ఏ రాజ్యమైనా సరే తనను తానే వ్యతిరేకించి చీలిపోతే అది నాశనమవుతుంది. ఒకవేళ సైతానును వెళ్ళగొడితే వాడు తనకు తాను వ్యతిరేకించి చీలిపోయి ఉన్నాడు. అలాంటప్పుడు వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? ఒకవేళ నేను దయ్యాలను బయల్జెబూల్ సహాయంతో వెళ్ళగొట్టి వస్తే మీ కొడుకులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొట్టి వస్తున్నారు? అందుచేత వారు మీకు తీర్పరులు అవుతారు. నేను దేవుని ఆత్మ సహాయంతో దయ్యాలను వెళ్ళగొట్టి వేస్తూ ఉంటే దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందన్నమాటే. ఒకరు మొదట బలవంతుణ్ణి కట్టివేయకుండా ఆ బలవంతుడి ఇంట్లోకి వచ్చి అతడి సామాను ఎలా దోచుకోగలరు? అతన్ని కట్టివేస్తేనే అతడి ఇంటి సామాను దోచుకుంటారు. నా తరపున ఉండని వాడు నాకు వ్యతిరేకి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. అందుచేత మీతో నేనంటాను, ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ దొరుకుతుంది, కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ అంటూ మనుషులకు దొరకదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడే వారికి ఎవరికైనా క్షమాపణ ఉంటుంది, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా మాట్లాడే వారికి ఎవరికైనా క్షమాపణ ఉండదు. ఈ యుగంలో ఉండదు, రాబోయే యుగంలోనూ ఉండదు. చెట్టు ఎలాంటిదో దాని ఫలాన్ని బట్టి తెలుస్తుంది. చెట్టు మంచిది అనుకోండి, దాని ఫలాలు మంచివే. చెట్టు పనికి మాలినదే అనుకోండి, దాని ఫలాలు పనికి మాలినవే. ఓ సర్పవంశమా, మీరు చెడ్డవారు, మంచి ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్నదాన్నే నోరు మాట్లాడుతుంది. మంచి మనిషి తన హృదయంలో నిండి ఉన్న మంచి వాటిలో నుంచి మంచివే బయటకు తెస్తాడు. చెడు మనిషి తనలో నిండి ఉన్న చెడు వాటిలో నుంచి చెడ్డవే బయటకు తెస్తాడు. మనుషులు అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాటకు తీర్పు రోజున లెక్క అప్పగించాలని మీతో చెప్పుచున్నాను. మీ మాటలను బట్టి మీరు నిర్దోషులని లెక్కలోకి వస్తారు, లేదా మీ మాటలను బట్టి మీకు శిక్ష కలుగుతుంది. అప్పుడు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకులలో కొందరు యేసుకు జవాబిస్తూ ఇలా అన్నారు, ఉపదేశకుడా, మీరు సూచన కోసం అద్భుతం ఒకదానిని చూపాలని మా కోరిక. వారికి యేసు చెప్పిన జవాబు ఇది, సూచన కోసం అద్భుతమును చూడాలనే తరం చెడ్డది, వ్యభిచార సంబంధమైనది. యోనా ప్రవక్తను గురించిన సూచన తప్ప ఇంకా ఏ సూచన ఈ తరం వారికి చూపడం జరగదు. యోనా 3 రాత్రింబగళ్ళు బ్రహ్మాండమైన చేప కడుపులో ఎలాగూ ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూమి లోపల ఉంటాడు. నీనెవె నగరవాసులు తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతారు. ఎందుకంటే యోనా ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వారు విని పశ్చాత్తాపడ్డారు. అయితే యోనా కంటే ఘనుడు ఇక్కడే ఉన్నాడు. దక్షిణ దేశపు రాణి కూడా తీర్పు రోజున ఈ తరం వారితో నిలిచి వీరి మీద నేరం మోపుతుంది. ఎందుకంటే ఈ రాణి సొలొమోను జ్ఞానము గురించి వినడానికి ఆమె భూమి కొనల నుంచి వచ్చింది. అయితే సొలొమోను కన్నా ఘనుడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్ర ఆత్మ మనిషిలో నుంచి బయటకు వచ్చినప్పుడు నీళ్లు లేని ప్రాంతాలలో తిరుగుతూ విశ్రాంతి కోసం వెదకుతూ ఉంటుంది, కానీ విశ్రాంతి దొరకదు. అప్పుడది నేను విడిచి వచ్చిన నా ఇంటికి మళ్లీ పోతాను అంటుంది.
అది వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడము, అది శుభ్రంగా ఊడ్చి సరిపెట్టి ఉండడము చూస్తుంది. అప్పుడది వెళ్లి తనకంటే చెడ్డ పిశాచాలను 7 వెంట పెట్టుకుని వస్తుంది. అవి ఆ ఇంట్లో దూరి అక్కడే నివాసం చేస్తాయి. అందుచేత ఆ మనిషి చివరి స్థితి మొదటి కంటే చెడ్డదవుతుంది. దుర్మార్గులైన ఈ తరానికి అలాగే జరుగుతుంది. యేసు ఆ జన సమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలుచున్నారు. మీ తల్లి మీ తమ్ముళ్ళు మీతో మాట్లాడాలని బయట నిలుచున్నారు అని ఎవరో ఆయనతో అన్నారు. తనతో ఆ మాట చెప్పిన వ్యక్తికి యేసు ఇలా జవాబిచ్చాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు? అప్పుడు తన శిష్యుల వైపు చేయి చాపి, ఇరుగో నా తల్లి, నా తమ్ముళ్ళు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం ప్రవర్తించేవారే నా తమ్ముడు, నా చెల్లెలు, నా తల్లి అన్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ సంగతులను ఎవరిని గూర్చి సెలవిచ్చి ఉన్నారు అనగా, పరిశీలనను గూర్చి, శాస్త్రులను గూర్చి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకనగా వారి జీవితములు కూడా ఇలాగే ఉంటూ ఉన్నవి అని మనం స్పష్టంగా గ్రహింపగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ, అద్భుతములు చేస్తూ, మహోపకార కార్యములు చేస్తూ ఉన్న సమయమున ప్రభు యొక్క కీర్తి అధికమవుతూ ఉన్న తరుణములో జనులైన వారు తండోపతండాలుగా ప్రభు తట్టు మళ్ళీపోతూ ఉన్నారన్న విషయాన్ని చూచి ఓర్వలేని పరిసయ్యులు, శాస్త్రులే ప్రభు విషయంలో ఏదో ఒక తప్పు పట్టాలని, ఆయన మీద నిందమోపాలని, తద్వారా అన్యాయపు తీర్పు తీర్చాలని, ఆయన లేకుండా మరణింప చేయాలని ప్రయత్నిస్తూ ఉన్న తరుణంలో వారి దుష్టత్వము, వారి హృదయము, వారి హృదయాలోచన పరికించిన ప్రభువే ఇలాగ తెలియచేస్తూ ఉన్నారు. ఈ ఉపమానము ద్వారా వారి అంతరంగ స్థితిని వారికి అద్దం పెట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క సందర్భం మనం ఒకసారి వాక్యములో ధ్యానం చేసుకుంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 38-39 వచనాలలో, అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చేయగోరుచు ఉన్నామని ఆయనతో చెప్పగా, యేసు ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచూ ఉన్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. ఈ పరిసయ్యులైన వారు స్వనీతి పరులు, అంటే మేమే నీతి పరులు, మాకంటే నీతి పరులు లేరు అని భావించుకొని తమ్మును తాము చూచుకొని మురిసిపోయి తమ గొప్పతనమును బట్టి తమ్మును తామే ఉప్పొంగ చేసుకునే తత్వమున్న వారే ఈ పరిసయ్యులై ఉంటూ ఉన్నారు. పిల్లరా, పరిసయ్యుడు అనగా ప్రత్యేకింపబడిన వాడు. ఫారిసీ ఈజ్ ఈక్వల్ టు సెట్ అపార్ట్ ఆర్ సపరేటెడ్. వారి భావం ఏంటంటే అందరూ పాపులు, మేమొక్కరమే పరిశుద్ధులం. అందుచేత వారు అందరూ కూడా, ఈ పరిసయ్యుల సమాజమంతయు కూడా జనసమూహమునకు, ప్రజలకు వేరుగా ఉండి జీవించేవారు. వీరు ఎంత నిష్ఠగా ఉండేవారంటే, అన్యులైన వారు కోసిన మాంసమును తినేవారు కారంటండి. వారు పండించిన పంటలను లేక కూరగాయలను కానీ పండ్లను కానీ ముట్టేవారు కాదంట. వారు అన్యుల యొద్ద క్రయ విక్రయములు చేసేవారు కాదంట. అంత మాత్రమే కాదు, కానీ పరిసయ్యులతో వారు పరిసయ్యులు మాత్రమే వ్యాపారం చేసేవారంట, కానీ కనీసం యూదులతో కూడా వారు వ్యాపారం చేసేవారు కాదంటండి. అంత నిష్ఠ. అలాగే వారు వీధుల్లో నుండి లోపలికి వచ్చిన వెంటనే తాము శానిటైజ్ చేసుకునేవారంట, తమ వస్తువులు శానిటైజ్ చేసేవారంట, అంటే బాప్తిస్మం అంటాం. ఇంత నిష్ఠ కలిగి బహిరంగ శుద్ధి వారు పాటించేవారై ఉన్నారు, కానీ అంతరంగ శుద్ధి వారు లేని వారై ఉంటూ ఉన్నారు. అందుచేతనే దైవజనులు దేవదాసయ్య గారు రాస్తూ ఉన్నారు, నీతి సూర్యుడైనట్టి యేసు సద్గుణములు అద్దును. అలాగుననే అంతరంగ
సద్గుణముల అంతరంగ రూపం, అంతరంగ కళ యేసుక్రీస్తు ప్రభు ఆశించేవారై ఉంటూ ఉన్నారు. కాబట్టి పరిసయ్యులు బహిరంగ శుద్ధి గలవారు మాత్రమే ఉన్నారు, కానీ హృదయ శుద్ధి లేని వారు, అంతరంగ శుద్ధి లేని వారు, మనోశుద్ధి లేని వారని మనం గ్రహింపగలుగుతున్నాం. వీరితో పాటు శాస్త్రులు అనగా ఎవరంటే లేఖరులు, వీరన్ని విషయాలు రాసేవారు. మనకులాగా ఆ కాలంలో టైప్ మిషన్లు లేవు, ఈ వేళకులాగా కంప్యూటర్లు లేవు. అందుచేత వారు చర్మపు చుట్టల మీద, కాగితాల మీద, రాతుల మీద, లేక రాళ్ళ మీద వారు లేఖరులై ఉండి రాసేవారు. వీరు లేఖరులుగా న్యాయాధిపతులు ఎదుట, అలాగుననే దేవుని వాక్యం ఎదుట దేవాలయములో ఉండి వారు ఈ విషయాలను రాసే బాధ్యత కలిగిన వారు ఉంటూ ఉన్నారు. వీరు అత్యధికమైన విద్య ప్రావీణ్యత కలిగిన వారు ఉంటూ ఉన్నారు. వీరు ప్రభు యొద్దకు వచ్చి ఆటకాయితనంగా, హేళనకరముగా, ప్రభువా ఒక అద్భుతము చేసి మాకు చూపించుమని వినోదము కొరకు ప్రభు యొద్ద వారు అద్భుతం అడుగుతూ ఉన్నవారై ఉంటూ ఉన్నారండి. ఈవేళ మనము కూడా ఏమి తోచని సమయంలో చిన్నవారు కానీ పెద్దవారు కానీ టిక్ టాక్ అని చూస్తూ ఉంటారు. ఆ టిక్ టాక్లో కొన్ని చిన్న చిన్న మ్యాజిక్లు అవి చేస్తూ ఉండి కొన్ని వినోదాలు చేస్తూ ఉన్నప్పుడు చిరాకుతో ఉన్న మనం కొంత ఆహ్లాదం అందుకొని మన మనసును మనం ఊరట చేసుకుంటాం. అదే రీతిగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుటకు వారు అద్భుతం అడగట్లేదండి. వారు అద్భుతం అడిగేది వినోదము కొరకు, ఒక వింత కొరకు, ఆహ్లాదము కొరకు. అందుచేత వారి మనోభావమును ఎరిగిన యేసు క్రీస్తు ప్రభువే వారిని గద్దిస్తూ, వారిని ఖండిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే ప్రభు అంటూ ఉన్నారు, అద్భుతములు చూస్తే తప్ప మీరంత మాత్రమును నమ్మరు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చేసిన కానా అద్భుతమును బట్టి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆది కానా అద్భుతము ద్వారా శిష్యులైన వారు ప్రభు యందు విశ్వాసముంచిన వారై ఉన్నారు. కాబట్టి ఈ కాలములో ప్రభు జరిగించే అద్భుతములను బట్టి మన జీవితంలో, అనేకుల జీవితములలో ప్రభు చూపించే అద్భుతములను బట్టి మనము ఆయన యందు విశ్వసింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి వినోదము కొరకైన అద్భుతము కాదు, కానీ మనము కోరవలసినది విశ్వాసము కొరకైన అద్భుతం. కావున ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనమందరము కూడా దురాత్మలతో, దయ్యములతో, పిశాచములతో పోరాడుతూ ఉన్నాం. బహిరంగంగా పోరాడుతూ ఉన్నాం, అంతరంగంగా పోరాడుతూ ఉన్నాం. పిల్లర భక్తులైన వారు పదే పదే మనం తెలియచేస్తూ ఉన్నారు, మన శత్రువులు లోకము, శరీరము, సాతాను. ఈ సాతాను జాబితాలో మనం చూస్తే పౌలు గారు ఈ సాతాను సమూహమును గూర్చి సవివరముగా మనకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలలో సెలవిస్తున్నాడు. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును, శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. కాబట్టి అంధకార దురాత్మలతో, కానరాని పిశాచములతో, బాహ్యంగా దృశ్యము కాని అదృశ్యమైన భయంకరమైన అంధకార శక్తులతో మనం యుద్ధము చేస్తూ ఉన్న తరుణములో మనకు అవసరమైనది
కానరాని అదృశ్యమైన అక్షయమైన మహిమ వస్త్రములు అని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. కాబట్టి ఇలాగున యేసుక్రీస్తు ప్రభు యొద్దకు దయ్యములను పట్టిన వారిని తీసుకుని వచ్చి బాగు చేయమని కోరుతున్న తరుణములో ప్రభువే వారిని బాగు చేస్తూ తన మహిమ ప్రభావములను రుజువు చేస్తూ ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇటువంటి దురాత్మతో అంతరంగంగా బహిరంగంగా బాధింపడుతూ ఉన్నవాడు, వేధింపడుతూ ఉన్నవాడు ఎవడనగా గెరాసేనీయుడు. ఈ గెరాసేనీయుని గురించి మనం దేవుని వాక్యములో సువార్తలలో మనం చూస్తాం. మరి మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ఈ యొక్క మరి మార్కు గారు మనకు గెరాసేనీయుని యొక్క వేదన, వాడి ఆక్రందన, వాడి వికృత రూపం, వాడి వికృత చేష్టలు, వాడి వికార స్వభావము, వాడి క్రూరత్వం, వాడి మూర్ఖత్వం ఇవన్నీ స్పష్టంగా తేట తెల్లమవుతూ ఉన్నాయండి. కాబట్టి ఈ గెరాసేనీయుడు సమాధులలో నివసిస్తూ తను తాను గాయపరుచుకుంటూ నెమ్మది లేక కేకలు వేస్తూ తినక తాగక దిగంబరుడై తాను జీవిస్తూ ఉన్నట్లు మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. ఇటు వాని యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వెంటనే, వారిలోని దురాత్మలను ప్రభు గద్దించిన వెంటనే వాడి హృదయం శుద్ధి అయింది, వాడి శరీరం శుద్ధి అయింది. ప్రభువా నన్ను వెంబడింపనిమ్ము అని ప్రభుని అడుగుతూ ఉన్నారు. దేవా నేను నిన్ను వెంబడిస్తానని ప్రభుని వేడుకుంటూ ఉన్నాడు. చూశారా పిల్లరా, దయ్యము పట్టిన వాడు దయ్యాలను వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ప్రభావ శక్తి వాక్కు అందుకున్న మీదట వాడు ప్రభువును వెంబడిస్తూ ఉండుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వికృతముగా వాడు కేకలు వేస్తూ అర్థము కాని కేరెంతలు వాడు నిత్యము సమాధులలో వేస్తూ ఉండగా బహుశా ప్రాంతములు వెలుటకు కూడా జనసమూహములు భయపడేవారు గజగజ ఉనికేపోయి వారని మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే పిల్లల అంతరంగములో మొదలుపడి లేక అంతరంగంలో మొదలై బహిరంగంగా తినివేయు మరి ఒక భయంకరమైన వ్యాధి, పైశాచిక వ్యాధి కుష్టి. ఈ కుష్టి రోగగ్రస్తులైన వారు కూడా అపవిత్రులము అపవిత్రులం అపవిత్రులమని వారు కేక వేయవలసిన వారు ఉంటూ ఉన్నారు. వారు సమాజమునకు వెలుపట, గవిని వెలుపట వారు నివాసము చేయవలసిన వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము కూడా అపవిత్ర ఆత్మలకు తావిచ్చు వారమైతే, అంతరంగముల అపవిత్రతకు తావిచ్చు వారమైతే, బహిరంగంగా అపవిత్రత కలిగి ఉండు వారమైందుమో, అంతరంగములో పవిత్రతకు తావిచ్చు వారమైతే పవిత్ర జీవితము కలిగి జీవించుటకు వీలు కలుగునని మనం గ్రహింపగలుగుచు. కాబట్టి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో పౌలు గారు అంటారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. కాబట్టి మత్తయి సువార్త 12:43లో యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్న అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, నిర్జన ప్రదేశములలో తిరుగుచుండును. ఈ నిర్జన ప్రదేశం అనుటకు మూలం ఏదేను వనం. ఏదేను వనములో అవ్వమ్మ గారు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో సాతానుడు సర్పరూపముతో వచ్చి అవ్వమ్మ చెవుల్లో బూటకపు మాటలు, అబద్ధపు మాటలు ఊది దంపతులైన వారిని పాపములో పడవేయుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిర్జన ప్రదేశం అనగా బూతు బంగళా, బూజు బంగళా,
ఖాళీగా ఉండుట, వాక్యూమ్. కాబట్టి మన హృదయం ఖాళీగా ఉంటే ఈ ఖాళీ హృదయాన్ని నింపుటకు సాతానుడు ప్రయత్నించువాడై ఉన్నాడు. పిల్లరా, ఈ సంగతిని మీకు దృష్టాంతంగా తెలియచేయుటకు ఒక చిన్న సాదృశ్యం మీ ముందు ఉంచుతాను. మైకలాంజెలో అనే ఇటలీ దేశ ప్రాముఖ్య శిల్పాకారుడు ఒకానొక వీధిలో తాను సంచరిస్తూ ఒక చిత్రకారుని యొక్క ఇంటి కిటికీ గుండా తాను తొంగి చూస్తూ ఉన్నాడంటండి. ఆ తొంగి చూస్తూ ఉన్నప్పుడు తనకు ఒక చక్కని పెయింటింగ్ క్యాన్వాస్, కొన్ని బ్రష్లు, కొంత పెయింట్ కనపడ్డవి. కానీ అక్కడ చిత్రించే పెయింటర్, ఆర్టిస్ట్ ఎవ్వరు కనపడలేదు. అప్పుడు తనలో తనకు ఒక ప్రేరేపణ కలిగిందంట. నేను లోపలికి వెళ్ళి అన్ని అమర్చి ఉంచబడిన ఈ చక్కని గదిలో క్యాన్వాస్ ఉంది, బ్రష్లు ఉన్నాయి, పెయింట్ ఉంది, చక్కని అనుగుణ్యమైన అనుకూలమైన స్థలమై ఉన్నది. కాబట్టి నేను వెళ్ళి ఒక మంచి చిత్రము చిత్రీకరిస్తానని తాను తన మనసులో అనుకున్నారంటండి. అలాగుననే పిల్లరా, మన హృదయంలో ప్రభువుకు మనం తావు కల్పించు వారమైతే, ప్రభువునకు మనం సంధించు వారమైతే, ప్రభువునకు మనం స్థలమిచ్చు వారమైతే, స్థలమీయుడి అంటూ ఉన్నారు. యాయీర్ యొక్క ఇంటికి వెళ్ళి వారి స్థలం లేదంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. ఏడ్చేవారితో, దుఃఖించేవారితో, రోధించేవారితో నింపబడి ఉంది. స్థలమియండి, 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 స్థలమియండి అని ప్రభు వెళ్తూ ఉన్నారు. అలాగే మన అంతరంగములో కూడా ప్రభు నివసించుటకు స్థలమియండి, స్థలమియండి అంటూ ఉన్నారు. మనము గనుక ప్రభునకు స్థలమిచ్చు వారమైతే ఆయన మన హృదయములో వసించి మన హృదయమును చక్కని రూపముతో చిత్రీకరించిన మీదట మనము కూడా చక్కని శిలల వలె చక్కని రూపముతో, చలువరాతితో చెక్కబడిన శ్రేష్టమైన రమ్యమైన శృంగారించబడిన రూపముతో అలంకరింపబడు వారమయ్యుందుము అని మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దృష్టాంతం ఎవరికి పోల్చబడింది అంటే ఇశ్రాయేలీయులైన వారికి పోల్చబడింది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లర ఎలాగూ పోల్చబడింది అనగా ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు జనులైన వారు యెహోవా అను దేవుని విస్మరించి, ధర్మశాస్త్రమును విసర్జించి, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించి వారు అతిక్రమించినందున దేవుడే వారి విగ్రహారాధనను బట్టి, వారి అవిశ్వాసమును బట్టి, విననొల్లని వారి చెవులను బట్టి, లోబడనొల్లని తమ జీవితములను బట్టి విసికిన వారై ఉండి వారిని దేవుడే బబులోను చెరలోనికి పంపించి వేసిన వారై ఉన్నారండి. బబులోను చెరలో వారు విలవిలలాడిన మీదట తిరిగి దేవుడే కరుణించి కటాక్షించి తన కృప చొప్పున వారి యొక్క చెర సమయం అయిన తరువాత తిరిగి మరలా వారిని తమ స్వదేశములకు తోడుకొని వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. స్వదేశములకు తోడుకొని రాబడిన ఇశ్రాయేలీయులైన వారే స్వదేశములో తమ స్వదేశమును తిరిగి ఆక్రమించుకొని స్వాస్థ్యముగా పొందిన మీదట వారు దేవునికి స్థానమివ్వక, వారు ప్రభువును దేవునిగా తమ దేశంలో ప్రతిష్ఠింపక, తిరిగి వారు దేవుని తట్టు తిరిగి తాము ధర్మశాస్త్రమును అవలంబించుటకు పూనుకొనక వారు ఖాళీగా నివాసము చేయటను బట్టి తిరిగి వారు భ్రష్టత్వములోనికి ప్రవేశించిన వైనం చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు.
విలవిలలాడిపోయాడు. తిరిగి తేబడ్డారు. తేబడిన తరువాత వారి హృదయం ఖాళీగా ఉంచుకున్నారు. ప్రభువుకు వారు స్థలమియ్యనందున మరలా వారు వీడి చెరలోనికి వెళ్ళిపోయిన విగ్రహాలు మరలా జ్వరబడినాయి, మరలా ప్రవేశించినాయి, మరలా వారిని కైవశము చేసుకున్నాయి, వారిని ఆక్రమించుకున్నాయి. అందుచేత వారి గతి చెరలో ఉన్న గతి కంటే తిరిగి వచ్చిన గతి చాలా వేదనకరముగా మారుట అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి సాతానుడు నీరు లేని చోట అనగా ఎడారుల్లో, ఖాళీ స్థలములో, ఖాళీగా ఉన్న చోట్ల వాడు తిరుగుచూ ఉంటాడని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సాతానుతో యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నారు, నువ్వెక్కడి నుండి వచ్చితివని సాతానుని అడుగక అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి సాతానుడు ఇటు అటు అటు ఇటు తిరుగుతూ 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 ఉండే ఒక వేగబాండ్, అంటే వాడు దేశ సంచారి అని మనం చూస్తూ ఉన్నాం. అన్ని లోకముల సంచారి, ఎవరిని మృంగుదునా అని 1 పేతురు 5:8 రాయబడిన రీతిగా గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని సాతానుడు తిరుగాడుచు వెతుకుచూ ఉన్నాడు. ఇదే సంగతి 107వ కీర్తన 35, 36, 37 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. కాబట్టి యేసు లేని చోటు సాతానుకు ఏసీ, ఎయిర్ కండిషన్డ్ హౌస్. కాబట్టి వాడు నిర్జన ప్రదేశములో, నిర్మానుష్య ప్రదేశములలో, నీరు లేని స్థలములో, ఎడారి స్థలములో, ఒంటరి స్థలములో మసులుతూ ఉండు దురాత్మ అని మనం గ్రహింపగలుగుచూ ఉన్నాం. కాబట్టి ఈ సాతానుడు వీడి వెళ్ళిపోయిన తరువాత చక్కగా అమర్చబడి శుభ్రపరచబడిన హృదయములోనికి వాడు 7 బలమైన దయ్యములతో జొరబడును, జొచ్చును. 7 మరింత భయంకరమైన దయ్యములతో జొరబడును. అలాగునని కరోనా కూడా అనేకమైన వేరియంట్స్తో, డెల్టా వేరియంట్, ఆల్ఫా వేరియంట్, గామా వేరియంట్, ఎన్నెన్నో వేరియంట్లతో, ఎన్నెన్నో నెంబర్లతో, ఇంచుమించు 5-6 నెంబర్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్ని నెంబర్లైనా 7 సంపూర్ణ సంఖ్య. సంపూర్ణంగా సాతానుడు వచ్చి కైవసం చేసుకున్నాడండి ఆ విశ్వాసిని, ఖాళీగా ఉన్న ఆ వ్యక్తి యొక్క హృదయమును. కాబట్టి ఆ వ్యక్తి తన హృదయాన్ని ఖాళీగా ఉంచుకున్నందున సాతానుడు జొరబడ్డాడు. కాబట్టి మనం మన హృదయములను ఖాళీగా ఉంచుకుని రాదని మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. ఇదే సమయంలో ఒక చిన్న దర్శనం ఒక భక్తునికి సంభవించుట మనం గ్రహిస్తున్నాం. అదేమనగా గర్జించే సింహం వలె వెతుకులాడుచు ఉన్న సాతానుడు అంటండి ఒక ఇంట్లో చప్పిడవుతూ ఉంటే, అలికిడవుతూ ఉంటే ఆ ఇంట్లో జొరబడదామని కిటికీ దగ్గరికి వచ్చాడంట. ఆ ఇంటిలో ఉన్న కుటుంబం వారు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారంట. ఏంటో చప్పిడని వచ్చాను, కానీ ఈ చప్పిడి ప్రార్థనా చప్పిడా అని సాతానుడు గ్రహించి, వావే ప్రార్థించే చప్పిడి దగ్గర నేను గుట్టు చప్పిడి లేకుండా వెళ్ళిపోవాలని చెప్పి వాడు ప్రార్థన
చప్పిట్లో ఉన్న ఆ యొక్క ఇంటిలో నుండి వాడు వైదొలిగిపోయాడంటండి. ఇంటిలోనికి జ్వరబడకుండా వాడు వెళ్ళిపోయాడంట. అలాగే మరి ఒక ఇంటికి వెళ్ళాడంటండి. అక్కడ చప్పట్లు వినబడుతున్నాయంట. మొదటి ఇంట్లోనేమో చప్పుడు వినబడుతుంది, రెండో ఇంట్లోనేమో చప్పట్లు వినబడుతున్నాయి. ఇదేదో ఆనందంగా ఉన్నట్టున్నారు, వీరు ఆహ్లాదంగా ఉన్నట్టున్నారు, ఏదో పార్టీ జరుగుతున్నట్టుందని ఈ సాతానుడే మరలా ఇంట్లోని ప్రవేశిద్దామని ప్రయత్నించాడంట. కానీ వారు పాడే పాటలన్నీ ప్రభు పాటలు అంటండి. వారు ప్రభువును స్తుతిస్తూ గానము చేస్తూ పాటలు పాడుతూ ఉండగా ఇది లోక పాటలు కాదు కానీ పరలోక పాటలని చెప్పి వాడు గ్రహించి వాడు మరలా భయపడి భయకంపితుడై మరలా స్తుతించు సమూహములో వాడి స్థితి అధోగతి అని భావించి వాడక్కడి నుండి వీడి వెళ్ళిపోవుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ స్తుతి చెయ్యత్నించు వారమైతే ఎక్కడ లేనట్టు శ్రమలు ముక్క ముక్కలైపోయిన దైవజనుడు సెలవిస్తూ ఉన్నారు. అందుచేతనే పౌలు గారు రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో రాస్తున్నాడు, అనగా మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అలాగుననే రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై, చూసారా, యేసు క్రీస్తు ప్రభువును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలకు లేక శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. కాబట్టి యూదులైన వారు తమ యొద్దకు ప్రభువు రాగా ఆయన తన వారి యొద్దకు వచ్చిన తన స్వకీయుల యొద్దకు వచ్చును, కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదని వ్రాయబడిన రీతిగా తన స్వకీయులైన యూదులు ప్రభువును అంగీకరింపనందున ప్రభువు వారిని విసర్జించిన వారై ఉన్నారు. కాబట్టి ఈవేళ మనం ప్రభువును అంగీకరిస్తూ ఉన్నామా, ప్రభువును స్వీకరిస్తూ ఉన్నామా, లేక ప్రభువును విడనాడుతూ ఉన్నామా, విసర్జిస్తూ ఉన్నామా అనే సంగతిని మనం గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రభువును కలిగి ప్రభు ప్రసన్నత కలిగి వెలిగింపబడిన మనమే బహు జాగరూకత కనుబరచవలసిన వారమై ఉన్నామని ఎంతో విశిష్టముగా ఎంతో ప్రత్యేకముగా పౌలు గారు తెలియచేస్తున్నారండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుండి మనం చూసినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వారమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచు ఉన్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారు మరలా నూతన పరచబడుట అసాధ్యము. కాబట్టి దైవజనులు దేవదాసయ్యగా తెలియచేశాడు, వరములు అందుకున్న వారి యొక్క జీవితం తాటి చెట్టు ఎక్కిన స్థితి వంటిది. తాటి చెట్టు మీద ఉన్నవారు జాగరూకత కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. లేనిడలా వారు తాటి చెట్టు మీద నుండి కింద పడిపోతే ఇక వారు జీవించుటయే కష్టతరమైపోతుంది. అది బహు ప్రమాదకరమైన పరిస్థితి అయిపోతుంది. అలా దైవజనుడు హెచ్చరించాడు. కొందరు భక్తులైన వారు మొదలు నరికిన తాడి చెట్ల వలె పడిపోతారు అని తెలియచేశాడు. ఈవేళ అనేకుల జీవితములు అలాగున వీరులతో పెళ్ళగింపబడిన జీవితములుగా మార్చబడుట బహు వేదనకరమై ఉంటున్నది పిల్లరా. కాబట్టి ఒక చిన్న సాదృశ్యం దృష్టాంతం చెప్పి ముగిస్తాను. ఒక హైందవ పెద్ద మనిషి ఒక క్రైస్తవునితో మాట్లాడుతున్నాడంట. ఏమనంటే, సత్క్రియలు చేయటం ద్వారా నేను మోక్షము సంపాదించుకొనగలను అన్నప్పుడు
ఆ క్రైస్తవుడు అంటున్నాడంట, లేదు బాబు, యేసయ్యందు విశ్వాసం ఉంచటను బట్టి నీవు పాపక్షమాపణ పొంది మోక్ష రాజ్యమును స్వతంత్రించుకొనగలవన్నప్పుడు అది ఎలాగూ సాధ్యం అని క్రియల మూలముగా రక్షణ అని విశ్వసిస్తూ ఉన్న ఆ యొక్క హైందవ భక్తునికి ఈ క్రైస్తవ భక్తుడు చెప్పిన మాట, బాబు, దుష్క్రియలు విసర్జించి సత్క్రియలు చేసినంత మాత్రాన ఆ యొక్క వ్యక్తి మరి సజ్జనుడుగా సత్పురుషుడుగా మారుట ఎలాగు జరుగునో అనుటకు ఒక చిన్న సృష్టిలోని దృష్టాంతం చెప్తాను విను అని చెప్పి ఆ క్రైస్తవ బోధకుడు అంటండి, తుమ్మ చెట్టు తన ముళ్ళు వదిలించి వేసుకుంటే ఆ తుమ్మ చెట్టు మంచి చెట్టు అవుద్దా చెప్పు అన్నారంటండి. కాదు అన్నాడంటండి ఆ హైందవ భక్తుడు. అలాగే బాబు, మన దుష్క్రియలు మనం మానుకొనిటే మనకి విశ్వాసము కాదు, మన రక్షణ కాదు. మనం సత్క్రియలు కలిగి చేయుట మాత్రమే కాక యేసు యందు విశ్వాసం ఉంచటం ద్వారా మన సత్క్రియలకు ప్రయోజనం ఉండునని ఉద్ఘాటించి సద్బోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, హృదయం యొక్క స్థితి గురించి భక్తులైన వారు ఒక అమోఘమైన పుస్తకమును రాశారు, మానవ హృదయము అని. మా చిన్నప్పుడు ఆ పుస్తకమును బహు విశేషముగా చదువుకుంటూ ఉండేవారం, కానీ ఇప్పుడు ఆ పుస్తకం కనబట్టలేదు. కానీ ఆ పుస్తకం మరలా తెలుగులో దొరికిన కారణాన ముద్రించి క్రైస్తవ విశ్వాసులతో పాటు అందరికీ ప్రయోజనకరమై ఉండునని ఆ పుస్తకాల ప్రచురణలో ఉంచి ఉన్నాం. చాలా అమోఘమైన పుస్తకం. ఆ బాల్యం నుండి ఎంతో శ్రేష్టముగా ఎంచి పఠించి పెద్దల ద్వారా నిత్యం వివరింపబడిన పుస్తకమే మానవ హృదయం. కాబట్టి ఒకవేళ ఆ పుస్తకం మీకు కావాలనుకుంటే మరి కింద కామెంట్స్ సెక్షన్లో మీ ఫోన్ నంబర్ మెన్షన్ చేసినట్లయితే, ఒకవేళ మీకు ఈ ఫార్మాట్లో కావాలంటే మీ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మా స్టాఫ్ పంపగలవారు. లేదా మీకు ఈ ఫార్మాట్లో చదువుట కష్టం అనుకుంటే విపిపి ద్వారా పుస్తకం మీకు పంపింపగలరు. ఆ స్టాంప్ వేళ మాత్రం మీరు చెల్లించి మరి సరసమైన ధరకి ఆ పుస్తకం, అమోఘమైన పుస్తకం, మానవ హృదయ స్థితిని పరిశీలించే పుస్తకం చదువుకోండి. మానవ స్థితి ఎంత ప్రభు రాకను బట్టి అమోఘముగా మారిపోవును ఆ భక్తుడు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి అయ్యలారా, అమ్ములారా, మన హృదయం యేసయ్యకు నివాసమా, మన హృదయం బూజుకు నివాసమా, మన హృదయం బూసివానికి నివాసమా అనున్నది ఈవేళ మన ముందు ఉంచబడిన సవాల్. కాబట్టి దురాత్మలకు, దయ్యములకు, భూతములకు, పిశాచములకు, అపవిత్రతకు తావివ్వక యేసయ్యకు మనం తావిచ్చు వారముగా, అలాగని చెప్పి ఖాళీగా ఉంచుకొనక యేసును దేవునిగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మనం సకల ఐశ్వర్యములతో, సంతోష సమాధానములతో, మరి ముఖ్యంగా ఆత్మ ఫలములతో వర్ధిల్లగల గొప్ప ధన్యత, దీవెన ప్రభువు ఈ వాక్య వర్తమానము ద్వారా మనెల్లరకు ప్రసాదించును గాక. మరలా తెలియజేస్తూ ఉన్నాం, ఈ మానవ హృదయమును శ్రేష్టమైన ప్రాచీన పుస్తకం కావలసిన వారు కింద కామెంట్స్లో మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయగలరని, ఈ పుస్తకము ద్వారా మీ ఆత్మీయ జీవితమును మీరు వృద్ధిపరచుకొని మరింత ఆశీర్వాదకరమైన అంతస్తునకు మీరు ఎదగగలరని మేము ఆశించి ఈ మాట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు కృప మనకు తోడేయుండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆ హృదయవాసిగా ఉండుటకు ఆశిస్తూ ఉన్న దేవా, మేము మీకును, మీ వాక్యమునకును, మీ ధ్యానమునకును,
మీ స్తుతికిని, మీ కీర్తికిని, మీ ఘనతకును మేము తావిచ్చు వారముగా జీవించి సదా మీకు మహిమ, ఘనత, కీర్తి చెల్లించు ధన్య జీవితం మా అందరికి అనుగ్రహించుమని దేవా, మేము బూసివాడైన సాతానుకు కానీ బూజు అనగా ఖాళీగా మా హృదయం ఉంచుకొనక మీరే మా హృదయమందు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటకు ప్రభువుగా, దేవునిగా, నాదునిగా నివసించి, దీవించి, కరుణించి మమ్మల్ని అందరినీ మీ దివ్యాశీర్వాదములతో మహిమతో పరవేశింపచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని నుండి కృపయు, సమృద్ధియు, సంతోషమును, సమాధానమును సదా మనందరకు తోడయుండును గాక. ఆమెన్. మరణాత.